రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ కావలసిన పదార్థాలు: ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, చికెన్, చీల్చిన పచ్చిమిరపకాయ ముక్కలు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, గరం మసాలా, పెరుగు, నీళ్లు, టొమాటో ముక్కలు, కొత్తిమీర. ముందుగా ఆయిల్ని బాగా వేడి చేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. అందులో పచ్చిమిరపకాయ, పుదీనా వేసుకొని కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, గరం మసాలా వేసుకొని కలయబెట్టాలి. అవి బాగా వేడైన తర్వాత కొంత పెరుగు జోడించాలి. ఇది కర్రీకి అదనపు రుచిని తీసుకువస్తుంది. తర్వాత ఈ మిశ్రమంలో చికెన్ వేసుకొని కొంత వాటర్ కూడా వేసుకొని మూత పెట్టుకొని 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇందులో ఆల్రెడీ తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలను వేసుకొని మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. టొమాటో ముక్కలు ఉడికిన తర్వాత పైన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ రెడీ. ఇలా చేసుకుంటే చికెన్ కర్రీ ఎంతో టేస్ట్గా ఉంటుంది.